అందరికీ నమస్తే. జై జనసేన. నేను ఉమ్మడి అనంతపూర్ జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతున్నా, పెనుగొండ నియోజకవర్గం. వైసీపీ నాయకులు నిజంగా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ ముహూర్తాన పెట్టారో మాకైతే తెలియదు, కానీ అంత దరిద్రమైన పార్టీ, అంత నీచమైన పార్టీ నేను ఎక్కడా చూడలేదు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవుణ్ణి ఎవరన్నా గుడికి వెళ్ళాలి అనుకుంటారు, ఎప్పుడు ఆయన అవకాశం ఇస్తాడా, ఎప్పుడు వెళ్దామా కుటుంబ సమేతంగా అని చెప్పి ఏడుకొండలు ఎక్కి ఆయన దర్శించుకోవడానికి ఎన్నో రోజులు ఎదురు చూడాల. ఆయన దర్శనం కోసం అంత భాగ్యం కలుగుతుంది అని చెప్పులు లేకుండా టెంకాయ కొట్టి అలిపిరి మెట్ల నుంచి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కొలుచుకుంటూ గోవింద గోవింద అనే నామస్వరాలతో తిరుపతి మెట్లెక్కితే ఆయన దర్శన భాగ్యం కలిగితే చాలరా దేవుడా వెళ్ళిన దానికి అని చెప్పి మనము ఆలోచన చేస్తాం. అంత భాగ్యం మనకి అని చెప్పి ఎదురు చూస్తాం మనం. అలాంటి జగన్మోహన్ రెడ్డి సెట్టు తన ఇంటి దగ్గరే వెంకటేశ్వర స్వామి సెట్ వేయించుకొని ప్రసాదం తినుకోకుండా తన భార్య ఏమంటారు దాన్ని ఖర్చులోకి వేసుకొని మళ్ళీ దాన్ని పక్కకు పెట్టేసే విధంగా చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భాగ్యం కలిగితే చాలుకున్న పరిస్థితుల్లో మీరు దేవుణ్ణే మా దగ్గరికి రమ్మని చెప్పి పిలిచిన దరిద్రమైన పార్టీ ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. కాపాడి దేవుడా మేము ఎలా చల్లగా ఉండాలని చెప్పి కోరుకోవాలి, కానీ నువ్వు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కాపాడు అనే నీచమైన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాంటిది మీరు అసెంబ్లీకి రాండయ్యా, అసెంబ్లీలో ప్రజల సమస్యలపైన ఏమన్నా ఉంటే సమస్య చెప్పండి, ప్రజల పక్షాన మీరు అడగండి అని చెప్పి అడిగితే మీరు చేసిన నిర్వాహకం ఏంటి? వాస్తవంగా ప్రజలకు ఏం కావాలో కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, ఉన్న మంత్రులందరికీ ప్రజల్లో నుంచి పుట్టిన నాయకులు కాబట్టి వాళ్ళందరికీ బాగా తెలుసు. మీరు వైసీపీ నాయకులు భయంలో నుంచి పుట్టిన నాయకులు, మీరు గొడ్లు పొట్టుతో పుట్టిన నాయకులు, మీరు కోటి ఖర్చుతో పెరిగిన నాయకులు, మీరు వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డే అలాంటి వాడు. ఇక మీరు ఎలా ఉంటారు? జగన్మోహన్ రెడ్డి చూస్తే సెట్ వేయించుకుంటాడు, మీరు చూస్తే అసెంబ్లీలో చెప్పులు వేసుకొని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుంటారా? సిగ్గుందా మీకేమన్నా? జ్ఞానం లేని రాజకీయాలు చేస్తూ విడివిడి ఆలోచనలతో మాట్లాడుతూ మళ్ళీ మాట్లాడితే గలీజ్ కూతురు మాట్లాడతారు మీరు. అజ్ఞానంతో మాట్లాడరు మీరు. కనీసం వాస్తవంగా ఏం మాట్లాడాలంటే వైసీపీ నాయకుల గురించి నాకు తెలిసింది క్లియర్ కట్గా ఏమప్ప అంటే, మీరు అజ్ఞానులు, అన్నీ తెలిసింద అనుకుంటున్నారు, కానీ మీకు వాస్తవంగా ఏమీ తెలియదు. మీకు దగ్గర డబ్బు ఉంది, మీకు కోడికత్తు ఉంది, మీకు ధైర్యంగా దేవుణ్ణే మీ దగ్గర పిలిపించుకునేంత ధైర్యం ఉందనే ఈగోతో బతుకుతున్నారే తప్ప గొడ్లిపోటు వెన్నుపోటు అంతా మీ చేతుల్లో ఉందనే ఆ గర్వము, అధికారంలో ఉన్న అప్పుడున్న అహంకారం ఇప్పటికీ మీకు తక్కలేదంటే కారణం ఏప అంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సహనంతో ఓపికతో ఉన్నారు కాబట్టే మీరు ఇంకా ఇంత విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇంకా అవకాశాలు ఇలే. వాళ్ళు రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలి, ప్రజల పక్షాన మేమే నిలబడాలి. ప్రతిపక్షం లేదు, అయినా మేము ప్రతిపక్షంలాగా మేము జనాలకి మేమే క్వశ్చన్ చేసుకుంటూ అసెంబ్లీలో మేమే బిల్లు పాస్ చేయించుకుంటూ ఉన్నాం, మేమే అజ్ఞానంతో ప్రజలకు మేలు చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు కూటమి నాయకులు బాధలు పడి ప్రజల సమస్యలు తెలుసుకొని మరి ఆడ అసెంబ్లీలో మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారా వైసీపీ నాయకులు? ప్రజల పక్షాన పోరాడలే. అయ్యో ఎగ్ పప్పులకు చూస్తే 3 కోట్లు ఎంతో ఖర్చు అయిందంట, 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు. ఆ టీ కప్పుల గురించి మీరు మాట్లాడేది? మన రాష్ట్రానికి పెట్టుబడి ఎంత వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు బిల్ క్లింటన్ పిలిపిస్తే ఎంత మనకి ఇచ్చారు, మన రాష్ట్రానికి ఎంత బడ్జెట్ వచ్చింది, ఎంత ఇప్పించుకున్నారు, ఎంత తెప్పించుకున్నారు అని మాట్లాడాలి. కానీ మీరు టీకి ఎంత ఖర్చు అయింది, ఆయన బోర్లకి ఎంత ఖర్చు అయింది, వడలకి ఎంత ఖర్చు అయింది, అలాంటి చిల్లర ట్రిక్స్తో మాట్లాడుకుంటూ మీ వైసీపీ నాయకులు చిల్లర రాజకీయం చేయకుండా ఉందాతనంగా ఒకసారి కూర్చొని
మీరు ఒంటరిగా కూర్చొని ఎమ్మెల్యేలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే సైకోలు రప సైకోలు అందరూ కలిపి సింగిల్గా కూర్చొని అరే మనం ఎటు వెళ్తున్నాం, మన పరిస్థితి ఏంది, ఇంత అధ్వానంగా మన పార్టీ ఉందంటే కారణం ఏమైనా ఒకసారి ఆలోచన చేయండి. జ్ఞానం లేకుండా అజ్ఞానంతో రోడ్డు మీద తిరిగే చిల్లరోళ్ళు కూడా మేలు అనిపిస్తుంది నాకు. మీరు అసెంబ్లీలో చేస్తున్న ప్రవర్తన ఏంది ఇది? అర్థాపర్థం లేకుండా అసెంబ్లీ అంటే ప్రజలు ఎదురు చూస్తుంటారు. అరే ఏం మాట్లాడతారు నాయకులు, 5 కోట్ల జనాభా ఎదురు చూస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి వైసీపీ నాయకులారా. కనీసం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అసెంబ్లీలో మాట్లాడకపోతే అప్పుడు మాట్లాడే అవకాశం మీలే. ఇప్పుడన్నా కనీసం మీకు అవకాశం వచ్చింది, మీరు మాట్లాడాలా, దాని ఏదైనా సబ్జెక్టు తీసుకోవాలంటే 10 మంది 5 కోట్ల మంది మీ కళ్ళు చూసారు. కనీసం దాంట్లో 2-3 బాగా మాట్లాడాలనే అవకాశం ఉందా మీకేమన్నా? సిగ్గుందా మీకేమన్నా? 5 కోట్ల మంది జనాభా చూస్తుంటారే మన కల్లా, మనం ఎలా ఉండాలి, ఎలా మెదగాలి అని చెప్పి ఇది చేస్తుంటారు తప్ప, కులపక్ష రాజకీయాలు చేస్తుంటారు తప్ప దేవుడు అనేది లేకోకుండా, దేవుణ్ణి వెంకటరామ కలియుగ దైవం వెంకటరామ స్వామిని చేతిలో పట్టుకొని చెప్పులు వేసుకొని మీరు చేసిన గత ప్రభుత్వం నీచమైన పాలన అయినా కూడా, మీరు కల్తీ చేసినా కూడా ఓపికగా అన్నీ చూశారు ప్రజలు. కానీ ఇంకా మీరు భవిష్యత్తులో ఎప్పటికీ ఇంకా వైసీపీ ప్రభుత్వం రాదు, ప్రజలు కూడా ఓటేయరు. బాగా చెప్తున్నాం. పెనకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున తస్మాత్ జాగ్రత్త. అసెంబ్లీలో మీరు మాట్లాడింది 5 కోట్ల జనాభా చూస్తుంటారు. మీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే, ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే మాట్లాడండి. అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో పుట్టుకొచ్చిన నాయకులు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి మీరు ఎన్ని పోరాడినా ప్రయోజనం లేదు. అయినా కూడా మీరు మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అసెంబ్లీలో మాట్లాడాలా. మీరు అసెంబ్లీలో పోయేది మాట్లాడే కాదు, మీరు జగన్మోహన్ రెడ్డితో అయిపోయేదానికి పోతున్నారు తప్ప ఇంక అంతకుమించి ఏమీ లేదు. జనాలకి మీరు ఎటువంటి ఉపయోగము లేదు. మీ వైసీపీ పార్టీ ఇంకెప్పటికీ రాదు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మీ క్లారిటీ బయటకు వచ్చింది. ఇది మీ బతుకు, మీ చిల్లర నాయకత్వం. మీ నాయకుడు కూడా గొడ్లిపోటు కోడికత్తి నాయకుడు వెంకటరామ స్వామిని అంచుకు తెచ్చుకోడు కాబట్టి మీకు మూసుకుంది, మీ కథ అయిపోయింది. క్లోజ్ చేసేసినాడు వెంకటరామ స్వామితో.